ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున మన యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. 2వ దిన వృత్తాంతాలు 6వ అధ్యాయము 18వ వచనము. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయున ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. దేవునికి స్తోత్రాలు. 2 Chronicles chapter 6 verse 18. But will God indeed dwell with men on the earth? Behold, heaven and the heaven of heavens cannot contain you. How much less this temple which I have built? దేవునికి స్తోత్రాలు. మన సొలొమోన్ మహారాజు గారు దేవుని కోసము అద్భుతమైన దేవాలయాన్ని కట్టినప్పుడు ఆయన ప్రార్థన చేస్తా అంటా ఉన్నారు. ఆయన ప్రార్థనలో ఆకాశ మహాకాశాలు మిమ్మల్ని పట్టజాలవు, ఎందుకంటే హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. దేవుణ్ణి ఎక్కడ కానీ మనము పెట్టగలమా, లేకపోతే దేవుణ్ణి మనం తీసుకొని వచ్చి ఇదే నీ ప్రదేశం అని అనగలిగిన శక్తి ఎవరికనుందా? ఎందుకంటే సమస్తము ఆయన ద్వారానే సృష్టింపబడినవి, సమస్త సృష్టిలో ఆయన ఉన్నారు. సో ఈ ప్రార్థనలో మనం చూస్తూ ఉంటుంటే ఎక్స్ట్రీమ్లీ బిగ్, నో వన్ కెన్ కంటైన్ గాడ్, నో వన్ కెన్ హోల్డ్ గాడ్. దేవాది దేవుడు ఆయన మాత్రమే తనకు తనగా వచ్చి నివసించాలని కోరుకున్నప్పుడే ఏ ఖాళీ ప్రదేశం కూడా దేవుని యొక్క ఆత్మతో, దేవుని యొక్క సన్నిధానంతో, దేవుని వెలుగుతో, దేవుని సృష్టితో, దేవుని ప్రభావంతో ఈ సృష్టి కానీ ఆయన సృష్టించిన ప్రతి జీవి కానీ ప్రతి జీవిలో కూడా దేవుని యొక్క హస్తం ఉంది, ఆయన ఊపిరి ఉంది, ఆయన ఆలోచనలు ఉన్నాయి, అలాగే ఆయన ప్రణాళిక ఉంది కదా. దేవునికి స్తోత్రాలు. సో హియర్ వాట్ వీఆర్ సేయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ గాడ్ ఇన్ ప్రతి ఒక్క సృష్టిలో దేవుడు ఉన్నారు. అలాగే సృష్టించిన సృష్టిలో దేవుడు ఉన్నారు, అలాగే దేవునిలో ఆ సృష్టి ఉంది. బికాజ్ ఇట్ ఆల్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్. ఆయనలో నుండి ఆలోచనలు వచ్చినాయి, ప్రణాళిక వచ్చింది. ఆ వచ్చిన ఆలోచనలు నీ కోసం నా కోసం మంచి చేయటానికి, సంతోషంగా మనందరం జీవించడానికి ఇంత గొప్ప దేవుడు సృష్టికర్త అయిన దేవుని గురించి మాట్లాడుతూ అంటున్నారు. ఎవరైనా కానీ ఒక మందిరంలో మీరు నివసించే లాంటి దేవుడా మీరు అని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తుంటే గాడ్ మనందరికి తెలుసు ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది. అంటే ఆది అందు అంటే దానికి ఒక ఆరంభం లేదు. దేవుడు ఉన్న దేవుడు, ఉన్నవాడను అనువాడను నేనే. దెర్ ఇస్ నో ఎండ్, దెర్ ఇస్ నో బిగినింగ్ టు గాడ్. అండ్ ఆల్సో హెవెన్స్ అండ్ ద ఎర్త్ కెనాట్ కంటైన్ హిమ్. భూమి ఆకాశాలు లేదా భూమికి ఉన్న ఎందులో కూడా దేవుని పట్టుకోగలిగిన లేదా దేవుని పెట్టగలిగిన శక్తి లేదని మనం ఇక్కడ నేర్చుకున్నాం. అంటే అంత గొప్ప దేవుడు ఈ రోజున నీలో నాలో జీవించి ఉన్నారని మనం ఎంతో ఈజీగా సింపుల్గా మాట్లాడతాము. బట్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఎంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చూడండి, ఎటర్నిటీ, నిత్యము అంటే దెర్ ఇస్ నో ఎండ్ టు దట్ వన్, దెర్ ఇస్ నో బిగినింగ్, దెర్ ఇస్ నో ఎండ్ టు ఎటర్నిటీ. గాడ్ ఈజ్ ఎటర్నల్ గాడ్. ఆయన కిరీటం ఏంటి? వాట్ ఈస్ ద క్రౌన్ ఆఫ్ హిస్ హెడ్? ఇట్స్ ఎ ఎటర్నిటీ, గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో లైట్ ఆఫ్ హిస్ గ్లోరీ, లవ్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. అలాగే చూడండి, ఆయన యొక్క పర్సనాలిటీ అంటే ఆయన క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వం అంతా ప్రేమతో నిండిపోయింది. ఇన్ హిమ్ దెర్ ఈస్ పవర్. ఇన్ హిమ్ ఆ యొక్క మరణాన్ని శాసించగలిగిన శక్తి, అలాగే మరణాన్ని తీసివేయగలిగిన శక్తి, ఏదీ లేకుండా సమస్తాన్ని సృష్టించగలిగిన శక్తి, అలాగే మరణించిన దాన్ని జీవింపగలిగిన శక్తి ఎవరిలో ఉంది? దేవునిలో మాత్రమే ఉంది. సో హిస్ లవ్ హ్యాస్ నో బౌండరీస్. హిస్ లైఫ్ రిమూవ్స్ ఆల్ ద స్టింగ్స్ ఆఫ్ ద డెత్ అండ్ హిస్ డిజైర్ ఈస్ టు లివ్ ఇన్ యూ అండ్ మీ. నీలో నాలో జీవించాలని దేవుడు ఆశపడి ఈరోజు చూడండి యేసయ్య ఏమంటున్నారు? ఎవరైతే హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ మీ, మనం ఎవరైతే యేసయ్యలో నమ్మకం ఉంచి నా హృదయంలోకి రండి అంటారో అంత గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఎవరు కూడా దగ్గరికి చేరలేనటువంటి దేవుడు, మహాశక్తి కలిగిన దేవుడు అంట. ఆయన మన హృదయాల్లో వచ్చి జీవించి నీతో నాతో సహవాసంలో ఉండి నిన్ను నన్ను ఆశీర్వదించడానికి అంత గొప్ప దేవుడు భూమి మీదకి వచ్చారని మనం నేర్చుకుంటాము. హిజ్ లవ్, హిజ్ లైఫ్, హిజ్ ప్రామిసెస్ ఆర్ అన్చేంజ్డ్ అండ్ అన్చేంజబుల్. అవి మార్చడానికి కూడా మారే దేవుడు కాదని మనం మలాకి 3:6 నేర్చుకుంటా ఉన్నాము. ఎనీ చేంజెస్, ఒకవేళ ఏదైనా కానీ దేవుడు మన హృదయంలోకి రావాలన్నా లేదా దేవుడు మనకి వద్దన్నా కానీ ఆ మార్పులన్నీ నీ ద్వారానే వస్తాయి. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడి దేవా మీరు నా హృదయంలోకి రండి అన్నప్పుడు అంత
గొప్ప దేవుడు సిద్ధంగా ఉన్నారు నీలో వచ్చి జీవించటానికి. ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని, అలాగే ఆయన యొక్క న్యాయాన్ని, అలాగే ఆయన వాగ్దానాల్ని మన జీవితాల్లో నెరవేర్చడానికి, మనల్ని ఆయన బిడ్డలుగా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అలాగే మన హృదయాల్లో జీవించి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చూడండి, రిపెంటెన్స్, ఆ పశ్చాత్తాపం అనేది ఆ చేంజ్ ఆఫ్ మ్యాన్స్ బిహేవియర్. ఒక వ్యక్తి యొక్క ఆ మనస్తత్వం కానీ, లేకపోతే ఆయన జీవితంలో మార్పులు కానీ వచ్చి దేవునితో సంబంధం పెట్టుకొని దేవునిలో జీవించాలన్నప్పుడు ఆల్ ద పవర్ ఫ్రమ్ గాడ్, ఆల్ ద పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్, ఆల్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్, ఆల్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, ఆల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, అది అంతా కూడా దేవునిలో ఉన్న సమస్తం కూడా నీలో నాలో వచ్చి జీవించడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎంతమంది అయితే రక్షణలోకి వచ్చారో మనందరిలో కూడా ఆయన జీవించి ఉన్నారని మనం నేర్చుకున్నాము. ఎంత గొప్ప ఇది కదా! ఆయన ఒక్కసారి మన హృదయాల్ని ముట్టినప్పుడు, మన జీవితాల్లోకి వచ్చినప్పుడు హీ సాఫ్టెన్స్ అవర్ హార్ట్స్, మన హృదయాల్ని మెత్తపరిచి, అలాగే మన హృదయాల్ని ఆయన తెరిచి ఆ ఎటర్నిటీ నిత్యంతో మనల్ని కలిపి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మన హృదయాన్నే ఇప్పుడు ఆయన నివాస స్థలంగా, ఆయన సింహాసనంగా చేసుకొని అందులో ఈ రోజున మన యొక్క స్తుతిని, ఆరాధనని, మన విధేయతను, మన దేవుని యందు ఉన్న భయభక్తుల్ని, అలాగే మనం ఏ విధంగా ఆయన వెంబడించాలో ఆయన మనల్ని నేర్పిస్తూ నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. సో యాజ్ కింగ్ సాలమన్ ప్రేయిడ్, సాలమన్ మహారాజు ప్రార్థన చేసిన విధంగా ఎవరు దేవుణ్ణి దగ్గరికి చేరగలరు, ఎవరు దేవుణ్ణి కలిగి ఉండగలరు? కేవలము చిన్న విశ్వాసం ద్వారా. ప్రభువా, నా హృదయంలోకి రండి అని మనం చేసిన చిన్న ప్రార్థన, నా పాపాలు క్షమించండి అన్నది ఈ రోజున నిన్ను నన్ను ఆ నిత్యుడగు దేవునితో కనెక్ట్ చేసేసి మనకి రెండవ మరణం లేకుండా ఆయనతో పాటు సదాకాలం జీవించి ఉండటానికి ప్రభు మన ఏళ్ళ కృప చూపించారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు మీరు నాయనా. పాపులమైన, దేనికి పనికిరాని మమ్మల్ని మీరు ఎన్నుకొని నాయనా ప్రభా, మీ పరిశుద్ధ రక్తంతో మా ప్రతి పాపాన్ని మీరు కడిగివేసిన ఆయన ప్రభా, ఈ రోజున మీ బిడ్డలుగా మేము ప్రభువా అని పిలవటానికి, తండ్రి అని పిలవటానికి, మీ పాదాల దగ్గరికి రావడానికి నైనా, మా విన్నపాలు విన్నవించుకుంటానికి నైనా, మీరు చూపిన కృపను బట్టి, మీరు చేసిన మేలును బట్టి ప్రభా, మీ పాదాలకు స్తోత్రాలనైనా. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దీవించండి నాయన, కనికరించండి అయ్యా, కృప చూపించండి నాయన. మా హృదయాల్లో ఉన్న ప్రతి ఎంప్టీనెస్ని, లోన్లీనెస్ని మీరు తీసివేసిన ఆయన, హృదయంలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని, మురికిని మీ పరిశుద్ధ రక్తంతో కడిగివేసిన ఆయన, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా సదాకాలం మీలో మేము జీవించి ఉండి, మీరు మాలో జీవించి ఉండి ఫలించే ఆ యొక్క తీగలుగానైనా మీరు మమ్మల్ని ఆశీర్వదించిన ఆయన ప్రభా, మా ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.